హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకి సోప్ మేకింగ్ క్లాసెస్లో ఫోర్త్ క్లాస్ అండి. సో ఈ క్లాస్లో మనం వచ్చేసి అండ్ అసలు ఈ ఫ్లేవర్గా వచ్చుంటాయి కదా సోప్ బేసెస్ అనేవి. సో వాటితో ఎలా చేసుకోవచ్చు, ఎలా యూస్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ స్టెరిక్ యాసిడ్ కూడా ఎంత క్వాంటిటీ యూస్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా చూపించబోతున్నానండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో మన వీడియోస్ అన్నీ కూడాను చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండే వాళ్ళకి ఒక బిజినెస్ లాగా కూడా యూజ్ అయ్యే విధంగా మన వీడియోస్ అనేవి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో ఫస్ట్ అయితే నేను ఇలాగా ఫ్లేవర్గా ఉండే మనకి బేస్ అనేది తీసుకున్నాను. మనకి ఇది సోప్ బేస్ అనేది ఇలాగా ఫ్లేవర్స్లో కూడా దొరుకుతుంది అని మీకు నేను సెకండ్ క్లాస్లో చెప్పున్నాను కదా. సో ఎవరైనా వీడియోస్ చూడలేదు అంటే మొదటి నుంచి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో నేను ఫస్ట్ నుంచి అన్ని వీడియోస్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి, మీకు డీటెయిల్డ్గా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇంట్లో చేసుకోవడానికైనా లేదు అంటే బిజినెస్ పర్పస్ అయినా యూజ్ అయ్యేలాగా మన వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఆరెంజ్ బేస్ అనేది తీసుకున్నానండి. సో మనకి ఆరెంజ్ సోప్ అనేది ఇప్పుడు మనం రెడీ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి గ్లిజరిన్తోనే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకి ఆల్రెడీ కలర్ కానీ ఆరెంజ్కి ఫ్లేవర్ కానీ సో కలిపి మిక్స్ చేసేసి ఇచ్చేస్తారు. సో రెడీ టు యూజ్ అనమాట. మనము మెల్ట్ చేసి పోర్ చేసుకొని మనము సోప్ అనేది రెడీ చేసేసుకుంటాము, రెడీగా ఉంటుంది అనమాట అలాగా. సో ఇప్పుడు మనము దీంట్లో మనము ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు ముల్తానీ మట్టి కానీ లేదు అంటే మనకి పసుపు కానీ గంధం కానీ హనీ కానీ ఏదైనా కానీ వీటిలో యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగ బేస్ అనేది ఇచ్చేసారు కదా, అన్నీ మిక్స్ అయిపోయాయి కదా అనేసి వదిలేసేయకుండా మనకి ఎక్స్ట్రా మనకి అడ్వాంటేజెస్ కావాలి అంటే ఈ బేస్లోనే మనకి నార్మల్గా మనము గోట్ మిల్క్తో లేదు అంటే నార్మల్గా నేను థర్డ్ క్లాస్లో చూపించాను కదా, ఆ క్లాస్లో ఏంటి అంటే నేనే దాంట్లో కొన్ని మిక్స్ చేసి నేను చేశాను. సో రోజ్ పౌడర్ కానీ ఈ క్యాప్సిల్స్ కానీ విటమిన్ ఈ, సో అలాగా వీటిల్లో కూడా మనము విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి వేసుకోవచ్చు. అలాగే ముల్తానీ మట్టి వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, గంధం వేసుకోవచ్చు. అండ్ మనకి ఇప్పుడు హనీ కావాలి అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు హనీ సోపు, సో హనీ వేసుకోవచ్చు. ఇలాగ రకరకాలుగా మనకి పౌడర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, స్కిన్కి మంచిగా ఉండేవి, రోజ్ పౌడర్ అనేసి. సో ఇలాగా అవి కూడా మనము ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో మనం కొంచెం కోకో బటర్ కానీ షియా బటర్ కానీ ఒక 10 గ్రామ్స్ అలాగా మనం మెల్ట్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటి అంటే మనకి స్కిన్కి ఎక్స్ట్రా మాయిశ్చర్ అనేది వస్తుందన్నమాట. అండ్ సోప్ కూడా క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. అండ్ మనం యూస్ చేసినా కానీ మనకి స్కిన్ టోన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే దీంట్లో ఓన్లీ మీకు ప్లెయిన్గానే చూపించాను. సో నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నేను దీంట్లో అయితే ప్రస్తుతానికి ఏమీ యాడ్ చేయలేదండి. సో దానికోసం మీకు బాగా అవ్వడానికి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చార్కోల్ అనమాట. సో చార్కోల్ బేస్లో అయినా సరే మీరు మీకు నచ్చిన ఏదైనా సరే రోజ్ పౌడర్ కానీ ఇలాగా ఏదైనా యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి. సో అలాగా లేదు అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి, అవైనా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ సోప్ బేస్ ఎప్పుడైనా కానీ స్మెల్ తక్కువ ఉంటుందండి. ఖచ్చితంగా ఫ్రాగ్రెన్స్ కోసం మీరు న్యాచురల్గా ఫ్రాగ్రెన్స్గా దొరుకుతాయి, సో అవైనా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా ఫ్లేవర్స్ దొరుకుతాయి, సో అవైనా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే నార్మల్గా మనకి చార్కోల్ పౌడర్ అండి, దీన్నైనా ప్లెయిన్ బేస్లో మీరు యూస్ చేసుకోవచ్చు. సో అలా అనమాట. ఇప్పుడు ఓన్లీ చార్కోల్ బేస్ తీసుకున్నాను కదా, అలా లేకపోయినా చార్కోల్ పౌడర్నైనా సరే మీరు ప్లెయిన్ బేస్లో ఉపయోగించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏదైనా సరే మనం ఇలాగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనము మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సోప్ బేస్ని. చాలా ఈజీగానే మెల్ట్ అయిపోతుందండి, మనకి గట్టిగా అయిపోతుంది మాడిపోతుంది అన్న భయం అవసరం లేదనమాట. మనకి నీళ్లు మరుగుతున్నప్పుడు కొంచెంగానే సిమ్లో పెట్టేసుకుంటే మనకి నిదానంగా మనకి ఇది బాగా మెల్ట్ అయిపోతుంది. అండ్ మనకి బయట దొరికే సోప్స్కి ఈ నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే సోప్స్కి డిఫరెన్స్ మెయిన్ ఏంటి అంటే నొరగండి. సో బయట కొన్న వాటిలో నొరగ చాలా ఎక్కువ వస్తుంది. మనం ఇలాగ ఇంట్లో సోప్ బేస్తో ప్రిపేర్ చేసుకున్న హ్యాండ్మేడ్ సోప్స్ మనకి నొరగ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ అడ్వాంటేజెస్ ఉంటాయండి, డిసడ్వాంటేజెస్ అంటే ఉండవు అనమాట. సో బయట కొనే వాటిలో కెమికల్ ఎక్కువ ఉంటాయి. ఇది మనము కంప్లీట్గా కెమికల్ ఫ్రీ అని చెప్పలేం, కానీ కెమికల్స్ అయితే చాలా తక్కువ క్వాంటిటీలోనే ఉంటాయి బయటతో పోలిస్తే. సో అండ్ మనకు న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిన్కి మంచిగా కలిగించి అంటే మన స్కిన్కి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు.
సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఇప్పుడు మరిగింది కదా, దీంట్లో మనకి పూర్తిగా సోప్ బేస్ అనేది మనకి కరిగిపోయింది అన్నప్పుడు స్టెర్రిక్ యాసిడ్ అనేది ఇలాగ మిక్స్ చేయాలి. అంటే స్టెర్రిక్ యాసిడ్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది నేను లాస్ట్ క్లాస్లో చెప్పలేదు, ఈ క్లాస్లో చెప్తానన్నాను కదా. సో ఏంటి అంటే మనకి స్టెర్రిక్ యాసిడ్ యూస్ చేస్తేనే మనకి గట్టిపడుతుంది సోపు. సో దానివల్ల ఏంటి అంటే స్టెరిక్ యాసిడ్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యూస్ చేస్తూ ఉంటారండి. పర్టికులర్గా ఇది క్వాంటిటీ అని చెప్పడం కుదరదు అనమాట. సో మనకి 3 గ్రామ్స్ అలాగా యూస్ చేసాము అంటే 3 గ్రామ్స్ అయితే మనకి మరీ గట్టిగా రావు, మరీ సాఫ్ట్గా రావు. అండ్ 4 గ్రామ్స్ కానీ యూస్ చేసాము అంటే మనకి కొంచెం గట్టిగా వస్తాయి. నార్మల్గా బయట తీసుకుంటాం కదా ఆ సోప్స్ ఉన్న మాదిరి ఉంటాయి. అండ్ 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ అలాగే యూస్ చేసాము అంటే మనకి ఇంకా హార్డ్ అయిపోతాయి అన్నమాట సోప్ అనేది. పెట్లు పెట్లుగా ఎట్లా చెప్పాలి, ఎక్కువ హార్డ్నెస్ ఎక్కువ అయిపోయి పగిలిపోయినట్టు అట్లా అయిపోవడము అలా అయిపోతుంది అనమాట. సో అలాగా రకరకాలుగా ఉంటుంది. ఈ స్టెరిక్ యాసిడ్ అనేది మనకి బాగా కరిగిన దాకా కూడా ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా మీరు ఇప్పుడు పైన తేటలాగా వచ్చింది కదా, సో ఈ తేట అనేది రాకూడదు, మనకి ప్యూర్గా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు వడ అనేది కట్టుకోవాలన్నమాట స్ట్రైనర్తో. సో అప్పుడు మీకు నీట్గా వస్తుంది. సో నాకు ఈ మూమెంట్లో స్ట్రైనర్ లేదు ఇంట్లో, సో దానివల్ల నేనైతే స్ట్రెయిన్ చేయలేదండి, ఇలానే వేసాను. ఈ తేటలో మీగడగా వస్తుంది కదా, ఇదంతా రిమూవ్ అయిపోతుంది, మనకి బేస్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ మనకి కింద ఫస్ట్ ఐసోప్రోపిక్ యాసిడ్ అనేది స్ప్రే చేయడం వల్ల బబుల్స్ రాకుండా మనకి సోప్ అనేది స్మూత్గా షైనింగ్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి చార్కోల్ బేస్ అనమాట, దీన్ని కూడా నేను ఇలానే మెల్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకి సోప్స్లో నేను ఫస్ట్ క్లాస్లో చెప్పే ఉంటాను. సో మనకి ఇది వచ్చేసి మనకి మెల్ట్ అండ్ పోర్ సోప్స్ అనమాట. ఈ విధానాన్ని ఆ సోప్స్ అంటారు. నెక్స్ట్ మనకి వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ సోప్ అనేసి ఉంటాయి అన్నమాట. సో అవి వచ్చేసి మనకి 0% కెమికల్ ఫ్రీగా ఉంటాయి. సో చాలా కాస్ట్లీ అనమాట అవి. అందరూ కూడా నాకు తెలిసి నార్మల్ పర్సన్స్ అసలు కొనలేరండి అవి. ఒక సోపే మనకి స్టార్టింగే 150 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ 200, 250, 300 దాకా కూడా మనకి సోప్స్ అనేవి కాస్ట్ ఉంటాయి. సో ఆ సోప్ కోర్స్ అయితే నేను ప్రస్తుతం చేస్తున్నానండి ఇక్కడే తమిళనాడులో. సో చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్ అనమాట. అండ్ కోల్డ్ ప్రెస్డ్ సోప్స్, అలాగే క్రీమ్స్, అలాగే షాంపూస్ అండ్ ఆయిల్స్, సో ఇవన్నీ కూడా నేను కోర్స్ అనేది చేస్తున్నాను. త్వరలో మీ అందరికీ కూడా నేను ఇవన్నీ కూడాను ఇంట్లోనే న్యాచురల్గా చేసుకునేవన్నీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. కాకపోతే అవన్నీ కూడా పెయిడ్ ఉంటాయండి, నార్మల్గా అయితే ఉండవు. సో నేను ఈ కోర్స్కి చాలా అమౌంట్ అనేది ఖర్చు పెట్టి చేస్తున్నానండి. సో దానివల్ల ఖచ్చితంగా పెయిడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇవైతే మనకి బేసిక్గా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. అండ్ అవి కోల్డ్ ప్రెస్డ్ అనేది నాలెడ్జ్ లేకుండా మన వీడియోస్ చూసి చేసేవి కాదండి, దాంట్లో క్వాంటిటీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వచ్చిన వాళ్ళకే చాలా హార్డ్గా ఉంటుంది అదైతే. సో దానివల్ల మనకి చాలా కాస్ట్లీ ఆయిల్స్ దాంట్లో మిక్స్ చేస్తారు. సో అటు ఇటు అయ్యింది అంటే సోపు మనకి ఒక్కసారి ప్రిపేర్ చేసే ఆయిల్ మీద పెట్టే అమౌంటే మనకి 5,000, 10,000 ఉంటుంది అనమాట. సో 5,000, 10,000 లాస్ అయినట్టు. సో ఖచ్చితంగా కోర్స్ అనేది ఖచ్చితంగా కావాలా ఆ సోప్స్కి మాత్రం. నెక్స్ట్ ఇలాగ స్ప్రే చేస్తే మనకి బబుల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఇది పైన తేట వచ్చింది కాబట్టి అదైతే నాకు రిమూవ్ అవ్వలేదండి, బబుల్స్ అయితే ఏం లేవన్నమాట. సో పైన వచ్చిన ఆ మేగడలాగా వచ్చింది కదా, సో అది మాత్రం రిమూవ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇలాగ మన హోమ్ మేడ్ ఇంట్లోకి మనకు వరకు అయితే ఎలా ఉన్నా పర్లేదు, యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. అది ఉన్నా కానీ బయటకి మన బిజినెస్ పర్పస్ అయితే మాత్రం ఖచ్చితంగా తేరు కట్టుకొని మనం చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది సోప్ అనేది. సో ఇలాగా మనకి చాలా ఈజీగానే వస్తాయండి సోప్స్ అనేవి రిమూవ్ చేయడానికి. అండ్ జస్ట్ మనం ఖచ్చితంగా 24 అవర్స్ అనేది యూస్ చేయకూడదు. సో తర్వాతనే యూస్ చేసుకోవడం బెస్ట్. మనకి గట్టిపడిపోవడం మాత్రం 4 to 5 అవర్స్లో గట్టిపడిపోతాయి, కానీ యూస్ చేసుకునేది మాత్రం 24 అవర్స్ తర్వాతనే యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ బయటకు తీసిన వెంటనే మనం ర్యాప్ చేసేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఇదైతే మనకి చూడడానికి అచ్చం పియర్స్ సోప్ లాగే ఉంది కదా. సో సోప్ కూడా నేను చాలా రోజుల నుంచి మేము వాడుతూ ఉన్నామండి హోమ్ మేడ్. సో చాలా బాగుంటాయి అండ్ కలర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ వీటి మీద కోల్డ్ ప్రెస్ చెప్పాలి అంటే ఇంకా ది బెస్ట్ అనమాట. అసలు ఎంత కలర్ అనేది ఇంక్రీజ్ అవుతారో అవి యూస్ చేసేటప్పుడు. సో చాలా బాగుంటుంది సోప్స్. మ్యాక్సిమమ్ తెలిసిన వాళ్ళు సోప్స్ గురించి ప్రతి ఒక్కరు కోల్డ్ ప్రెస్డే యూస్ చేస్తూ ఉంటారనమాట.
సో త్వరలో నేను వాటి గురించి కోర్స్ గురించి కూడా నేను 1 మంత్లో మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను. సో ఇలాగా ఇంత పర్ఫెక్ట్గా మనకి గ్లాసీగా సోప్స్ అనేవి రెడీ అయిపోయాయి. సో మీరు ట్రై చేయాలనుకుంటే ఇంట్లో ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి. సో దానికి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ తక్కువ ప్రైస్లోనే ఉంటాయి మీరు బయటతో పోలిస్తే. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోయినా సోప్ మేకింగ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ పర్సనల్గా నాతో వాట్సాప్లో నాకు మెసేజ్ చేయవచ్చు, వాయిస్ మెసేజ్ రూపంలో అయినా సరే. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.